హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు పీజే స్టూడియో. ఇన్ని రోజులు వీడియోస్ తీయకపోవడానికి కారణం మా బాబుకి వచ్చేసి హెల్త్ కొంచెం ప్రాబ్లం అయింది. అందుకోసం కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. లేదంటే వీడియోస్ అయితే కంటిన్యూ చేద్దాను. అప్పుడు కూడా వీడియోస్ తీద్దాను, కాకపోతే కొంచెం చాలా సీరియస్ అయిపోయింది బాబుకి. అందుకోసం వీడియోస్ తీయలేదు. ఇప్పుడైతే ఇంటికి కూడా వచ్చేసాను. రికవర్ అయితే అయిపోయింది. బాబు కూడా చాలా బాగున్నాడు. హ్యాపీగా ఉన్నాం అందరం. మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వస్తున్నామని కాల్ చేసాం ఇంటి దగ్గర వాళ్ళైతే మేము ఇప్పుడెప్పుడు వస్తామా, బాబుని ఇప్పుడెప్పుడే చూద్దామా అనేసి అందరూ చాలా ఆతృతగా ఉన్నారు. అలాగ వచ్చేసి మేము మార్నింగ్ కాల్ చేసాం, కానీ మార్నింగ్ అయితే వెళ్ళలేదు, ఎందుకంటే పంపలేదు వాళ్ళు. ఇంకా ఈ కార్డులని ఆ కార్డులని చాలా ఇబ్బంది అయిపోయింది. అలాగే టైం కూడా అయిపోయింది. మేము ఇంటికి స్టార్ట్ అయ్యేటప్పటికి 5 అయ్యింది, ఇంటికి వచ్చేటప్పుడు 7. మేము వచ్చేటప్పటికి అందరూ బాబు దగ్గరికి అయితే వచ్చారు. చాలా సంతోషంగా మేము ఇంటికి వచ్చేసరికి అందరూ ఒకటే మాట అన్నారు, మీ మామయ్య పుట్టాడు అనేసి. చాలా హ్యాపీగా అందరూ నవ్వుకుంటూ హ్యాపీగా ఉన్నారు. ఇంక మేము రాగానే అత్తయ్య వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి అడుగు పెట్టేసి ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ ముహూర్తాలు ఉండకపోవచ్చు అంట. అందుకోసం మా పాప పుట్టేటప్పుడు కూడా నేను అలాగే వెళ్ళి అడుగు పెట్టేసి వచ్చేసాను. ఇది కూడా సేమ్. ఇంకా మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎప్పుడైనా రావచ్చు, ముందే అడుగు పెట్టేస్తే. అందుకోసం వెళ్ళి వచ్చేసి మార్నింగ్ అంతా చక్కగా నిద్రపోతున్నాడు. నైట్ మాత్రం పడుకోకుండా ఆడికి ఆటలు ఆడుతున్నాడు. బాబాయ్ చిన్నపిల్లలతో చాలా కష్టం. నాకు పాప పుట్టేటప్పుడు కానీ అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. పుట్టిన 3 డేస్కి మాత్రం చాలా ఏడ్చింది. అప్పుడు చూసాను చుక్కలు. అప్పుడు ఎన్ని చూసానంటే మేలో ఫుల్ ఎండలు, చెమట్లు, దానికి చిరాకు వచ్చేసి ఏడ్చిందో ఏమో కానీ బాబోయ్ నాకు కూడా చిరాకు వచ్చేసింది. కొట్టనంత కోపం వచ్చింది. చిన్నపిల్ల కదా, కంట్రోల్ చేసుకున్నాను. అదంతా అంత ప్రాబ్లం లేదు, కానీ వీటితో చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రస్తుతానికి వేడడం లేదు, అది సంతోషించాలి. చూడాలి పెరిగే కొద్దు ఎలా ఉంటాడో ఏంటనేది. బాబు నక్షత్రం వచ్చి జ్యేష్ఠ నక్షత్రం అంటే పేరేం పెట్టాలని అడిగితే యూలతో పేరు పెట్టమన్నారు. మాకైతే పెద్ద కష్టం వచ్చి పడింది. పేర్లు అయితే చాలా వెతుకుతున్నాను గూగుల్లో గట్లా, కానీ అన్నీ పెట్టిన పేర్లే ఉన్నాయి. నాకైతే నచ్చలేదు. చూడాలి. అలాగే మీరు కూడా నాకు చిన్న హెల్ప్ చేయాలి. మీకు ఎవరికైనా మంచి పేరుని అయితే తెలుసుంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే మేము కూడా ట్రై చేస్తాం, మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. ఈ వీడియోస్కి ఎన్ని కామెంట్లు వస్తాయనేది చూస్తాను. ఈరోజు వీడియో తీస్తున్నాను ఎంత ఖాళీగా అంటే, మా బాబు స్లీపింగ్ పడుకున్నాడు. ఈరోజు వచ్చేసి స్నానం 2 డేస్కి ఒకసారి చేయాలంట స్నానం. ఇంకా ఈరోజు వచ్చేసి 2 డేస్ చేసాము. హాయిగా పడుకున్నాడు. తలకు స్నానం చేస్తే చిన్నపిల్లలు ఎక్కువ నిద్ర పడతారంట. అలాగే వాడికి స్నానం అయినప్పుడు నాకు కూడా స్నానం చేయాలంట. స్నానం చేసి హాయిగా పడుకున్నాడు వాడు. అందుకే వీడియోస్ అయితే తీయడానికి అవుతుంది. అలాగే మార్నింగ్ పుట్టిన వాళ్ళంట నైట్ నిద్రపోరంట. నిజంగా చెప్తున్నా, మా బాబు అయితే నాకు నైట్ టైం చొక్కలు చూపిస్తున్నాడు. ఏడడం లేదు, కానీ పడుకోవట్లేదు. నేను పడుకొని పోయితే వాడు ఎక్కడ కప్పేసుకుంటాడా ఏంటనేది నాకు భయం వేసేస్తుందని మెలకుగా చూస్తూ ఉంటున్నాను. పడుకుంటే 12 వరకు పడుకుంటున్నాడు, లేదా 11. అక్కడి నుంచి ఇంకంతా మెలకుగానే ఉంటున్నాడు, ఆడుతున్నాడు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటనేది కామెంట్లో చెప్తే నేను పక్కాగా వీలైనంత వరకు వీడియోస్ అయితే తీయడానికి ట్రై చేస్తాను. అలాగే మా ఛానల్ ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను తప్పకుండా. ఇప్పుడైతే వీడియోస్ చేయడానికి చాలా కష్టం, ఎందుకంటే మా బాబుతో చాలా ఇబ్బంది. నేను ఖాళీగా ఉండేటప్పుడు వాడు పడుకోపోవచ్చు, కానీ ఎంత ఇబ్బంది అయినా సరే వీడియోస్ అయితే తీస్తాను పక్కాగా. అలాగే మీరు కూడా సపోర్ట్ చేయండి. మా ఛానల్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.